అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను ట్యూబర్క్యులోసిస్ గురించి చెప్తాను. అంటే క్షయవ్యాధి గురించి చెప్తున్నాను. క్షయవ్యాధి రావడానికి కారణం మైకోబ్యాక్టీరియా ట్యూబర్క్యులే అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుందండి. ఈ బ్యాక్టీరియా గాలిలో, దుమ్ములో, ధూళిలో ఉంటుందండి. ఎప్పుడైతే మనం ఇన్ఫెక్ట్ అయిన కేసు అంటే క్షయవ్యాధి పాజిటివ్ వచ్చిన పేషెంటు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది గాలిలో వెదజల్లబడుతుంది. ఆ గాలిని మనం ఇన్హేల్ చేసినప్పుడు అంటే పీల్చుకున్నప్పుడు నోటి ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ పీల్చుకున్నప్పుడు ఆ బ్యాక్టీరియా మనకి ఊపిరితిత్తులోకి వెళ్తుంది. అప్పుడు ఆ ఊపిరితిత్తులు మల్టిప్లై అవుతుంది. అంటే 1కి 4, 4కి 10, 10కి 20 అయ్యి అక్కడ అభివృద్ధి చెందుతుంది ఆ బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా అక్కడ అభివృద్ధి చెందిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకి జ్వరం వస్తుంది. జ్వరం రావటం, బాగా దగ్గు రావటం, దగ్గు 3 వారాలకు మించి బాగా ఉండడం, కళ్ళె పడటం, కళ్ళె పసుపు రంగులో ఉండటం, ఒక్కోసారి కళ్ళెలో బ్లడ్ కూడా పడుతుంది. కొన్నిసార్లు వామిటింగ్స్ కూడా అవుతాయి. నీరసంగా ఉండటం, లో ఫీవర్ రావటం, సాయంత్రం కాగానే జ్వరం వచ్చినట్టు రావటం, చెమటలు పట్టడం, ఇవన్నీ జరుగుతుంటాయండి. మనం గమనించాలి. 2-3 వారాలకు మించి మనకి జ్వరం ఉన్నట్టయితే వెంటనే డాక్టర్ని సంప్రదించి చెస్ట్ ఎక్స్రే చేయించుకోవటం, మళ్ళీ టీబీ పరీక్ష చేయించుకోవటం, తర్వాత టీబీకి మనకు సంబంధించినటువంటి కల్చర్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. మన కళ్ళతో చేస్తారు. ఆ కళ్ళతో స్ఫూటం ఏఎఫ్బి ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకోండి. ఇవన్నీ చేయించుకోవాలండి. ఒకవేళ టీబీ పాజిటివ్ వచ్చినట్టయితే వెంటనే మనం తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైనా సరే అండి, గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని చోట్లలో టీబీకి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంది. తప్పనిసరిగా మనమందరం అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే ఆ కుటుంబ సభ్యులు కూడా పరీక్ష చేయించుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ వాళ్ళకు కూడా ఉన్నట్టయితే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆ కుటుంబం రక్షించబడుతుంది. ఎప్పుడైతే టీబీ పాజిటివ్ అని తెలుస్తుందో ఆ పేషెంట్ తప్పనిసరిగా మాస్క్ ధరించి ఒక 3 నెలల వరకు ఒక సపరేట్గా ఐసోలేషన్ అంటారు దాన్ని, ఒక సపరేట్ రూమ్లో ఉండాలండి. ఎందుకంటే తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మాట్లాడుతూ ఆ కుటుంబ సభ్యులకే కాకుండా ఇతరులకు కూడా కలిసినప్పుడు వాళ్ళందరికీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది కూడా ఒక ప్రాణాంతకమైన జబ్బు అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా దగ్గి తుమ్మటం వల్ల చివరి దశలో ఉన్నాడు అనుకోండి, మందులు సరిగా వాడకపోతే కూడా ప్రాణాపాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఒక 2-3 నెలల వరకు సపరేట్గా ఉండాలి. మాస్క్ ధరించుకొని ఉంటే ఇతరులు రక్షింపబడతారు. తన కుటుంబ సభ్యులు ముందుగా రక్షింపబడతారు. దానికి ట్రీట్మెంట్ ఉంది. 6 నెలల నుంచి సంవత్సరం వరకు ట్రీట్మెంట్ ఉంటుంది. తప్పనిసరిగా ఆ ట్రీట్మెంట్ తీసుకొని రక్షింపబడతారు. వాళ్ళు ఉమ్మినటువంటి ఏదైతే కళ్ళె ఉందో చూడండి, ఏదైనా ఒక యాంటీసెప్టిక్ లోషన్, నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను. మేము వాడుతున్నాం కాబట్టి ఇంట్లో లైజాల్ వాడుతున్నాం మామూలుగా ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి. ఈ లైజాల్ని ఒక 10 ml 1 లీటర్ వాటర్లో పోసి కొంచెం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక మగ్గులో తీసుకొని మనం ఏదైతే ఊస్తున్నామో ఆ కళ్ళని దాంట్లో ఉమ్మి వేయాలి. ఆ ఉమ్మి వేసినట్టు ఆ నీళ్ళు ఏం చేయాలంటే భూమిలో పాతి పెట్టాలి. అప్పుడు ఇంకొకరికి రాకుండా ఉంటుంది. అప్పుడు తగిన చర్యలు తీసుకుని వీళ్ళకి డైట్ కూడా ఉంటుందండి. మంచి డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారం వీళ్ళు పాలు, రోజు 2 గ్లాసులు పాలు, గుడ్లు, తర్వాత చేపలు, మాంసము, ఆకుకూరలు, కూరగాయలు బాగా తీసుకోండి. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు తీసుకున్నప్పుడు వాళ్ళు బాగా బరువు పెరుగుతుంటారు. భోజన పదార్థాలు, రొట్టెలు తీసుకున్నప్పుడు ఎప్పుడైతే బరువు పెరుగుతుంటారో ఆ జబ్బు పడుతుంది. అప్పుడు దగ్గు కూడా తగ్గిపోతూ ఉంటుందండి. వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి తప్పనిసరి మీరందరూ తగిన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.